మోకాళ్ళ ఆపరేషన్ ఏ వయసు వరకు చేయించవచ్చండి? రోబోటిక్స్ పెద్ద వయసులో వాడొచ్చా? మా నాన్నగారికి 70 పైనే ఉంటుంది. వేరే సమస్యలు కూడా ఉన్నాయి. అసలు ఆపరేషన్ చేయించవచ్చా? చేసుకుంటే తట్టుకుంటారా? చేసుకుంటే వాళ్ళకి లాభం ఏంటి? ఏ వయసులో చేస్తే ఉత్తమం? దాని గురించి తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. ఏ వయసులో ఆపరేషన్ చేయాలి, ఏ వయసులో చేయకూడదు అన్నది ప్రత్యేకంగా వయసు బట్టి ఏమీ ఉండదండి. సమస్య బట్టి ఉంటుంది. చాలామందికి చూస్తూ ఉంటాం. కొంతమందికి చిన్న వయసులోనే చేయాల్సి వస్తుంది. 30-40 కూడా చేయించుకున్న వాళ్ళు ఉంటారు. 70-80 కూడా చేయించుకున్న వాళ్ళు ఉంటారు. 90కి కూడా ఆరోగ్యంగా ఉన్నాను, నాకు మోకాళ్ళ ఇబ్బంది ఉంది, నేను నడవలేకపోతున్నాను, ఈ నొప్పిని తగ్గిస్తే నా పనులు నేను చేసుకుంటాను, నేను నడవాలి అన్న వాళ్ళకి, ఆ కోరిక ఉన్న వాళ్ళకి ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ముఖ్యంగా చూసేది ఏంటంటే, ఎవరికన్నా పేషెంట్కి నేను ఇబ్బంది పడుతున్నానండి, నా పనులన్నీ ఆగిపోయాయి, నేను నడవలేకపోతున్నాను, బయటకు వెళ్ళలేకపోతున్నాను, గడప దాటాలంటే ఇబ్బంది పడుతున్నాను, మెట్టు చూస్తే భయం వేస్తుంది, నడక తగ్గిపోయింది, నడక మారిపోయింది అన్న వాళ్ళు పేషెంట్స్ అడిగే కొద్దీ వాళ్ళ విల్ పవర్ బాగుంటే చాలా తొందరగా కోలుకుంటారండి. పిల్లలు తీసుకొచ్చి చేసేయండి మా అమ్మకి, లేకపోతే మా నాన్నగారికి చేసేయండి, వాళ్ళు నడవట్లేదు, కొంతమంది ఫోర్స్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఆ కోరిక లేకుండా మనం ఆపరేషన్ చేసినా వాళ్ళు నడుస్తారన్న గ్యారంటీకి లేదు. కొంతమందికి నేను నడవాలి, నా పనులు చేసుకోవాలి అన్న కోరిక ఉన్న వాళ్ళకి ఏ వయసు వరకన్నా ఇంపార్టెంట్ అండి. ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది తర్వాత మనం పరీక్ష చేసి ఆపరేషన్ తట్టుకుంటారా, మీకు ఏ సమస్యలు ఉన్నాయి, గుండె ఆపరేషన్ ఏమైనా అయిందా, ఎందుకంటే ఎక్కువగా ఈ ప్రాబ్లం వచ్చేది మళ్ళీ వయసు, ఓల్డ్ ఏజ్. అది 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 80 అవ్వచ్చు. ఆ టైంకి చాలామందికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కొంతమందికి స్టెంట్స్ పడి ఉంటాయి, కొంతమంది బైపాస్ ఆపరేషన్ కూడా అయిపోయి ఉంటాయి. ఈ సమస్యలు ఎప్పటికైనా రిస్కే. వయసు పెరిగే కొద్దీ మీరు పోస్ట్పోన్ చేసే కొద్దీ ఆ రిస్క్ శాతం పెరుగుతుంది తప్ప ఎప్పుడు తగ్గదు. సో ఏ వయసులో చేయించుకోవాలన్నది, ఎప్పుడు ఇబ్బంది ఉంది, ఎప్పుడు నా నడక ఆగిపోయింది, నేను కోలుకోగలను అన్న సమస్య ఉన్నప్పుడు తొందరగా వచ్చి ఆపరేషన్ చేయించుకోవడం మంచిదండి. రోబోటిక్స్ ఏ వయసు వరకు చేస్తారు, ఏ వయసు వరకు చేయరు అన్నది కాదండి. ఏ వయసు వరకన్నా రోబోటిక్స్ చేయొచ్చు. రోబోటిక్స్ వల్ల ఏంటంటే వాళ్ళ ఆకృతికి తగ్గ అలైన్మెంట్ రావటం, తొందరగా కోలుకోవటం, నొప్పి కొంచెం తక్కువ, మామూలుగా ఆపరేషన్ కన్నా దీనిలో నొప్పి కొంచెం తక్కువ ఉండటం, సో తొందరగా కోలుకోవడానికి ఏ వయసు వరకన్నా సహకరిస్తుంది. ఆస్టియోపోరోటిక్ ఎక్కువగా మన సమస్య ఏంటంటే, పెద్దవాళ్ళకి నడవకుండా ఉండడం వాళ్ళకి ఆస్టియోపోరోసిస్, బోన్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏదైనా కాల్షియం ఇవ్వటం, లేకపోతే ఇంజెక్షన్స్ రూపంలో బోన్ గట్టిదనానికి ఇవ్వటం ముందుగా ఇవ్వాలా, లేకపోతే ఆపరేషన్ తర్వాత ఇవ్వాలా అన్నది వాళ్ళ బిఎంటీ బట్టి, బోన్ డెన్సిటీ బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఏ వయసుకి అన్నది ఆటంకం కాదండి. వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, మెడికల్గా అన్ఫిట్, వీళ్ళు ఆపరేషన్కి చేస్తే ఇంత రిస్క్ శాతం ఎక్కువ, దీనికి వద్దు, ఇదేమీ ఎమర్జెన్సీ ఆపరేషన్ కాదు అన్నది మనం నిర్ధారించుకుంటాం. అలాంటప్పుడు ఏదైనా ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి ఇంకా జీవితంలో ఆపరేషన్ అవసరం లేదు అనుకోవాలి. లేదు రిస్క్ ఉన్నది, ఇది సేఫ్ సైడ్ రిస్క్, దీన్ని తీసుకుంటే వాళ్ళ తన లైఫ్ బాగుంటుంది, నడిస్తే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు, తన పనులు చేసుకుంటారు, ఉత్సాహంగా ఉంటారు అన్న వాళ్ళకి ఏ వయసు కన్నా చేయొచ్చండి. సో వయసుతో ప్రాబ్లం కాదండి. మన సమస్య ఎప్పుడు వస్తుంది, అమ్మ ఇంత చిన్న వయసులో నేను ఆపరేషన్, లేదా ఇంత పెద్ద వయసులో ఆపరేషన్ అనే దానికి ఏ వయసు అన్నది ఆ సమస్య కాదు. ఇబ్బంది ఉందా లేదా, నా జీవితం ఆగిపోయిందా, నడుస్తుందా అన్నది ముఖ్యం అండి.